రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అలా ఉదయం 9-10 గంటల సమయంలో కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండడం లేదు. ఇలా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో ఎండలు అదరగొడుతున్నాయి. వేడి సెగలకు తట్టుకోలేక వృద్ధులు పిల్లలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయా వాతావరణ శాఖలు చల్లని కబురు అందించాయి. మరో 4 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతుందని, అలానే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎండల తీవ్రతకు ముఖానికి గుడ్డలు కట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా కరోనా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎవరిని బయటకు రానివ్వకుండా ఇళ్లకే పరిమితం చేస్తున్నాడు. ఇక ఈ సూర్యుడి ప్రతాపానికి బయటకు వచ్చేందుకు జనం వణికిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లోనే వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు చేరుకుంటున్నాయి. నిన్న ఉష్ణోగ్రతలు చూస్తే ఏకంగా 7 జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదైంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే ఇక మే నెల నాటికి ఏంటంటూ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలోని అనకాపల్లి, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో గరిష్టంగా 44.9 వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలానే తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఈ ఎండలు, ఉక్కపోత నుంచి రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల ప్రజలకు ఉపశమనం లభించనుంది. వాతావరణ శాఖ వచ్చే రానున్న 4 రోజుల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పగా తాజాగా మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు రేపు వాతావరణం చల్లబడుతుందని ఐఎండీఏ చెప్పింది. అలానే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 4 రోజుల్లో వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఏపీలో రాయలసీమలో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీఏ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్చి ఆఖరి వారం నుంచి తీవ్రమైన ఎండ, వేడి, ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వార్త ఆనందాన్నిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2-3 రోజులకు కాస్త జాగ్రత్తగా ఉంటే రానున్న రోజుల్లో కాస్త తాత్కాలిక ఉపశమనం పొందొచ్చని నిపుణులు అంటున్నారు.